నమస్తే ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. చాలా మందికి హైదరాబాద్ లో చాలా వరకు చూసిన స్టూడియోస్ ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్, శారది స్టూడియోస్, అలా రామోజీ ఫిల్మ్ సిటీ ఇంతవరకే తెలుసు. బట్ ఏంటంటే హైదరాబాద్ లో చాలా మంచి మంచి స్టూడియోలు ఉన్నాయి, చాలా సినిమా షూటింగ్లు జరిగే స్టూడియోలు చాలా ఉన్నాయి. ఈరోజు మీకు ఆ స్టూడియోలను చూపిస్తాను. యాక్చువల్లీ హైదరాబాద్ లో ఏంటంటే రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్ మ్యాక్సిమం అందరికి తెలిసినయే. కానీ ఏంటంటే విజయనర్మల స్టూడియోస్ అని, శారది స్టూడియోస్ అని, ఇదిగోండి ఇక్కడ టాలీ ఫ్లోర్స్ కలర్ ద ఫిల్మ్ స్టూడియో, రీల్ స్టూడియో అని చాలా ఉన్నాయి. ఇవన్నిట్లో సినిమా షూటింగ్లు, సీరియల్ షూటింగ్లు చాలా జరుగుతుంటాయి. సో అది ఇవాళ మీకు చూపిస్తాను, లోపలికి వెళ్ళి చూపిద్దాం. రియల్ టైమ్ స్టూడియోస్ లో మన ఎంట్రన్స్ లో మెయిన్ గేట్ దగ్గర ఇక్కడ నుంచి చూసారా, ఇదంతా స్టూడియోసే. మొత్తం బయట ఈ గేట్లు, గోడలు కూడా సెటప్. ఇదంతా గోడలు అంటే మట్టి కాదు, సిమెంట్ కాదు, ఇసుక కాదు, అదంతా వుడ్ తో వేస్తారు. ఇక్కడ ఈ మండువా హౌస్ చూసారా, కేరళలో ఎలా ఉంటాయి అలాంటి హౌస్లు ఇవి. కేరళలో సేమ్ ఎలాంటి హౌసెస్ ఉంటాయి. ఇవన్నీ మనకి షూటింగ్ కి వాడతారు అనమాట. లోపల కూడా ఏం సామాన్లు ఉండవు, మొత్తం ఇవన్నీ సెట్ అట్టలు. ఈ గోడలు చూసారా, ఇవన్నీ అట్టలు, డొక్కులు అనమాట. లోపల మనకు కావాల్సినవన్నీ ఫిల్ చేసుకొని ఆ షార్ట్కి, ఆ సీన్కి తగ్గట్టు సామాన్లు అన్నీ పెట్టుకుంటుంటారు. ఎక్కువ సీరియల్స్ జరుగుతుంటాయి ఇలాంటి చిన్న చిన్న వీటిల్లోనే. ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి లోపల, అలాంటి వీటిలో ఫ్లోర్లోనే సినిమా షూటింగ్లు, సాంగ్ షూటింగ్లు అవి జరుగుతాయి. ఇలాంటి వుడ్ హౌస్లు, పాత టైప్ ఆఫ్ హౌస్లో ఏంటంటే సీరియల్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటారు. సీరియల్ కంటెంట్కి ఇది బాగుంటుంది హౌసెస్ అని. హీరోయిన్ హౌస్, హీరో హౌస్ అలాగనమాట. చూసారా కిందన గోడలు ఫినిషింగ్ చూసారు కదా. ఇక్కడ గార్డెన్ అనమాట ఇదంతా కూడా వాడేస్తారు షూటింగ్కి. ఏ షూటింగ్ స్టూడియో అయినా చిన్న ప్లేస్ కూడా వదలరు. అన్నిటికీ డబ్బు కట్టాలి, అన్నిటికీ వాడేస్తారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు షాట్లు. సో చూడండి, అలా ముందుకెళ్తే మనం ఇదంతా గార్డెనింగ్ హౌస్ చుట్టూ ఎలా ఉందో. ఆ ముందుని చూస్తున్నారు కదా, అదంతా సెంట్రల్ జైలు, కోర్టు సీన్లు అన్నీ అందులో చేస్తారనమాట. మనకు ఆ జైల్ బోర్డు అవన్నీ చూసారు కదా. కోర్టు సీన్లో ఏమైనా హైకోర్టులు అలాంటివి ఉంటే అందులో చేసుకుంటారు. ఆ ప్రాంగణం అదంతా సేమ్ అలాగే ఉంటుంది. రియల్ టైమ్ స్టూడియోస్ చూసారా, పెద్ద పెద్ద ఫ్లోర్లు ఇవన్నీ. అందులో సాంగులు, పెద్ద పెద్ద ఫైట్లు అలాంటివి జరుగుతుంటాయి. చాలా షూటింగ్లు జరుగుతుంటాయి ఇక్కడ చూసారా. ఇంకా లోపలికి వెళ్తే ఇదంతా స్టూడియోస్. ఇంకా ఎంట్రన్స్ మనం ఉన్నాం. ఇంకా లోపల చాలా పెద్దది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది సిటీ అవుట్స్కట్స్ ఉంటుంది. సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో లాంగ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇక్కడ ఎక్కువ దొరుకుతుంటాయి షూటింగ్లు, ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. సో అది ఇక్కడ చూసారా, మనం లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ స్టూడియో లోపల నుంచి మొత్తం ఇదంతా చూడండి, చాలా బాగుంటుంది ప్లేస్ ఇదంతా. ఇక్కడ మనకి లోపలికి వెళ్తే ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఈ ఫ్లోర్ ఉంది కదా, ఇదంతా మొత్తం షూటింగ్లు, సాంగులు గట్టి జరుగుతాయి. పెద్ద పెద్ద ఫైట్ సీన్లు, పెద్ద పెద్ద గ్రీన్ మ్యాట్లు వేస్తారు. గ్రీన్ మ్యాట్ వేసారంటే బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్, మొత్తం గ్రీన్ మ్యాట్ వేసేసి మొత్తం చేంజ్ చేసేస్తారు. నచ్చిన బ్యాక్గ్రౌండ్ వేసేస్తారు అనమాట. ఈ నచ్చిన బ్యాక్గ్రౌండ్లోని అలాగ వాడుకుంటూ మొత్తం ఏ షాట్ కావాలంటే ఆ షాట్ తీసేస్తారు. అది ఇక్కడ ఫారిన్లోని, బెల్జియం, జపాన్, కెనడా, ప్యారిస్లో ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్ మారుస్తుంటారు. అందుకని ఏమైనా ఫైట్స్ గట్ట, ఏమైనా రోప్ సీన్లు, కింద బెడ్లు, పరుపులు గట్టి వేసారంటే వాటి మీద పడిపోయినట్టు వేస్తుంటారు. కానీ గ్రీన్ మ్యాట్లు వేస్తారు. వెనక్కి ఏమైనా బండరాలు మీద పడిపోయినట్టు అవన్నీ వేసుకుంటారు అనమాట. అది విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్, జిఎఫ్ఎక్స్ ఇవన్నీ పెద్ద పెద్ద సిస్టమ్లో వాటిలో చేయాలి. పెద్ద ఎడిటింగ్ షూట్లు అవన్నీ ఉంటాయి. చేసుకుని షార్ట్లు సింపుల్ ఇక్కడ చేసుకొని అక్కడికి వెళ్తారు. అక్కడ మళ్ళీ గ్రాఫిక్స్ యాడ్ చేస్తారు. ఇక్కడ మరి మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ కొట్టారంటే ఇలాంటివి చాలా వీడియోలు వేస్తాం, షూటింగ్ వీడియోలు అవి ఇవి చూడండి. ఇంకా మొత్తం ఇదంతా స్టూడియోసే. క్యారవాన్లు అవి చూపిస్తాను. ఇదిగోండి అటు సైడ్ బ్లాక్ కలర్ ఉంది కదా, సీనియర్ నరేష్ గారి క్యారవాన్ అది. ఇది జనరేటర్ ఇది. సో ఎవరి దారికి ఉంటాయి కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటే ఓన్ క్యారవాన్స్ ఉంటాయి. సార్ది అది ఓన్ క్యారవాన్ చూసారా. సో అది ఇక్కడ ఈ బిల్డింగ్ కూడా సేమ్ అంతే. అక్కడ ఆపోజిట్ అది కూడా పెద్ద పెద్ద కాలేజ్ సీన్లు అవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి వీడియోస్ షేర్ చేయండి.